జై శ్రీరామ్. శ్రీరామ కథ 22వ భాగం. మూలం వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. దశరథుడి కుమారుల పెళ్లికి భరతుడికి మేనమామైన యుధాజిత్ కూడా వచ్చాడు. అసలు ఆయన భరతుడిని కొన్ని రోజులు కోసం తన ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చాడు. కానీ అప్పటికే భరతుడు మిథిల బయలుదేరాడని తెలుసుకుని ఆయన కూడా మిథిలకు పయనమయ్యాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాన్ని కన్నులారా చూసి వాళ్లతో పాటే అయోధ్యకి కూడా వచ్చాడు. కొంతకాలం అయ్యాక యుధాజిత్ భరతుడిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. భరతుడు తనతో పాటు శత్రుఘ్నుని కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఎన్ని భోగాలు అనుభవించినా ఎల్లప్పుడూ తన తండ్రి అయిన దశరథ మహారాజుని తలుచుకునేవారు. దశరథ మహారాజుకి తన 4 కుమారులు 4 చేతుల వంటివారు. ఆయనకి ఒక కొడుకు మీద ఎక్కువ ప్రేమ, మరో కొడుకు మీద తక్కువ ప్రేమ అనేదే లేదు. 4 సమానమైన దృష్టిలో చూసేవారు. కానీ ఆయనకి రాముడంటే అమితమైన ప్రీతి. ఎందుకంటే రాముడికి అన్ని మంచి గుణాలే ఉండటం చేత. ప్రేమ వేరు, ప్రీతి వేరండి. ప్రీతి అంటే ఇష్టం. దశరథుడికి రాముడంటే అసలు ఎందుకు అంత ప్రీతి అంటే ఆ ప్రీతి వల్లనే ఆయనకి కొంచెం ప్రేమ ఎక్కువ అన్నమాట. రాముడికి ఉన్న గొప్ప గుణాలు ఏమిటంటే ఎప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటాడు. ప్రాణులన్నిటిలోనూ ఒకటే భావంతో ఉండేవాడు. ప్రాణుల్లో కొంతమందికి పుట్టుకతోనే చెవి వినపడకపోవచ్చు, కన్ను కనపడకపోవచ్చు, నోటితో మాట్లాడకపోవచ్చు, కాలు చెయ్యి పనిచేయకపోవచ్చు. కానీ పుట్టుకతో చెడ్డ మనసుతో ఎవ్వడు పుట్టడండి. మన మనసుని మనం మార్చుకోగలం. అలా మార్చుకోలేకపోతే అది మన తప్పు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే అందరూ ప్రశాంత చిత్తంగా ఉండగలం. ఎప్పుడూ మృదువుగా మధురంగా మాట్లాడతాడు. అవతలివాడు వెర్రికేకలు వేస్తే ఉద్రేకంగా మాట్లాడితే రాముడు మాత్రం మౌనంగానే ఉండేవాడు. వాదనలు చేసేవాడు కాదు. అవతలివాడు తనకి 100 అపకారాలు చేసిన వాడైనా కానీ తనకి ఒకసారి అనుకోకుండా ఉపకారం చేస్తే మాత్రం రాముడు అతడు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకునేవాడు. అంతేగాని అపకారాన్ని, అవతలి వ్యక్తిలో తప్పుల్ని వెతికేవాడు కాదు. బుద్ధిమంతుడు. ముందు తనే పలకరించేవాడు. అలా కాకుండా ఎవరన్నా తనని ముందుగా పలకరిస్తే అయ్యో నేను వాళ్ళని పలకరించలేకపోయానే అని బెంగపడేవాడు. అందుకని అందరికీ ముందు తనే పలకరించేవాడు అన్నమాట. ఆ బెంగపడటం ఎందుకు, అనవసరం కదా. ఆయన అలా అని పిరికివాడు కాదు. ఆయన పరాక్రమవంతులకే పరాక్రమవంతుడు అయినప్పటికీ నేను ఇంతటి వాడిని అని ఎప్పుడూ అనుకోడు. తనకన్నా పెద్దవాళ్ళని ఎల్లప్పుడూ గౌరవించేవాడు. ఎప్పుడూ ధర్మవిరుద్ధమైన మాట మాట్లాడేవాడు కాదు. శ్రేయస్కరం కానీ పని చేసేవాడిని కాదు. మనలో కొంతమంది మనం ఎవరు మనని చూడట్లేదు, లేదా అందరూ ఇలాగే చేస్తారు అని మన మనసుని మనం మభ్యపెట్టుకుని మనకి కావాల్సిన పనులు చేస్తామండి. కానీ రాముడు అలా చేసేవాడు కాదు. గురువులు చెప్పిన విషయాలని అవసరమైనప్పుడు స్మరించగలిగే నేర్పు ఉంది. సమయస్ఫూర్తితో మాట్లాడగలిగే నేర్పు ఉంది. ఆచారాలను పెద్దలు ఎలా పాటించేవారో అలా పాటించేవాడు. ప్రాజ్ఞులైన వారిని, సత్పురుషులని ఎలా రక్షించాలో తెలుసున్నవాడు. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో, ఎలా ఆర్జించాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకున్నవాడు. సంగీతం, శిల్పం, నృత్యములను ఎందు ఆరితేరినవాడు. అలాగే లొంగనటువంటి గుర్రాలని, ఏనుగుల్ని లొంగ తీసుకుని వాటి మీద స్వారీ చేయగలిగే శక్తి ఉన్నవాడు. ప్రపంచంలో ఉన్న అతి కొద్దిమంది అతిథులలో శ్రేష్ఠుడైన వాడు. ఎన్ని అస్త్రశస్త్రాలు తెలిసినా నిష్కారణంగా బాణప్రయోగం చెయ్యనివాడు. ఇన్ని గుణాలతో అందరినీ సంతోషం చేయగలిగేవాడు. కనుక రాముడంటే దశరథుడికి ప్రీతి అంటే ఇష్టమండి. ప్రేమ మాత్రం
నలుగురి మీద సమానంగా ఉండేది. సశేషం. వ్యాఖ్యాత మీనా.